ఈ సంవత్సరం అంతా మనం ప్రభు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని మన సంస్థ వివరాలు విషయాలు, చెన్నై నగరం అనేది, చెన్నైలో సేవ అనేది ఈనాటి సేవ కాదు ఏంటండి, చాలా సుదీర్ఘకాలం నుండి ఈ పరిసర ప్రాంతాల సేవ జరుగుతుంది కనుక సంస్థ ఎలా పుట్టిందో, సంస్థ యొక్క విధానాలు ఏంటో అవన్నీ కూడా మీకు హోసన్నా మినిస్ట్రీస్ యొక్క విధానాలు, పద్ధతులు, క్రమశిక్షణ, హోసన్నా మినిస్ట్రీస్ కష్టాలు, హోసన్నా సేవకుల యొక్క శ్రమ, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఆకలి దప్పిక, వాళ్ళ పోరాటము, వాళ్ళ శ్రమలు, వాళ్ళ కన్నీళ్ళు అన్నీ ఈ చెన్నై సిటీలో ఉన్న వాళ్ళకి, ఈ సంఘాలన్నీ కూడా మన బ్రాంచ్ సంఘాలు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు. సేవ ఎలా పుట్టింది, ఇక్కడ సేవ ఎలా కొనసాగించబడింది, ఇవన్నీ కూడా మీకు తెలుసు కనుక అండ్ ఈ పరిచర్యను ప్లస్ మన హోసన్నా మినిస్ట్రీస్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన మేళ్ళన్నీ తలంచి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే చెన్నై సిటీలో ఒకప్పుడు రిక్షా వేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు కారు వేసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇదే చెన్నై సిటీలో ఒక ముద్ద అన్నం ఎవరైనా పెడితే బాగుంటుందేమో అని మేము కోరుకునేవాళ్ళం. పిలిచి ఎవరైనా అన్నం పెడితే బాగుంటుందేమో అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు భోజనానికి రమ్మంటే పారిపోయే రోజులు వస్తుంది, ఎందుకంటే అంతంత భోజనం చేయలేక. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఎన్నో శ్రమల్లో, ఆపదలు ఇక్కడ కూడా పరిచర్య ప్రారంభించబడి ఎంతో మహిమగా జరుగుతూ ఉండడం వలన కృతజ్ఞతగా ఉండండి. మరి ముఖ్యంగా మౌంట్లో, ఈ థామస్ మౌంట్లో ఈ చర్చి నిర్మాణం కొరకు చాలా చాలా కష్టాలు, దైవ సేవకులు, ఇక్కడ స్థానికంగా సేవ చేసిన వాళ్ళు, ఇప్పుడు సేవ చేసిన వాళ్ళు, ఇంతకుముందు సేవ చేసిన వాళ్ళు కావచ్చు, మందిరాలు నిర్మించిన సేవకులు కావచ్చు, అందరూ కూడా ఎంతో కృషి చేశారు, పోరాడారు, ప్రార్థన చేశారు, కన్నీళ్లు విడిచారు, చాలా ఇరుకులో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు ఒక అందమైన, అపురూపమైన, సొగసైన, సుందరమైన మందిరాన్ని దేవుడు మనకిచ్చారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అప్పట్లో టెంపరీగా తాత్కాలికంగా ఒక చిన్న చర్చి ఇటువైపున దైవజన యేసన్న గారు ఉన్నప్పుడు చిన్న ఒక షెడ్ ఒకటి నిర్మించాం. ఆ తర్వాత దేవుడి రోజు ఇంత అద్భుతమైన, అపురూపమైన, కన్నుల పండగగా ఏంటి, కట్టడాలే మహిమగా ఉండడం కాకుండా మా ఆలయం కూడా మహిమగా ప్రభు మార్చి ఆశీర్వాదకరంగా ప్రభు నడిపిస్తున్నారు. వీటన్నిటిని బట్టి ఈ సంవత్సరం అంతా స్తుతిస్తూనే ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈ సంవత్సరం అంతా స్తుతిస్తూనే ఉండండి.